వెల్కమ్ టు హెడ్లైన్స్ చూద్దాం. రెవెన్యూ ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం జీఎస్టీ ప్రయోజనాలు వివరించేలా విస్తృత ప్రచారం చేయాలన్న చంద్రబాబు. ఆంధ్ర విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల ప్రతిభను అభినందించిన రేవంత్ రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించిన సీఎం. మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి అమ్మేశారని కౌశిక్ రెడ్డి విమర్శ. 15 ఓట్ల తేడా, అందులో 8 తెలంగాణ ఎంపీలవేనని ఆరోపణ. మోదీ చంద్రబాబుల మెప్పు కోసమే రేవంత్ ఈ పని చేశారని ధ్వజం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. చెత్త మీద పన్నును పూర్తిగా తొలగించామని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరి పరిధిలోనైనా చెత్తగుట్టలు కనపడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన గ్రీన్ పాస్పోర్ట్ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని శుభ్రంగా, హరితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు. అది ప్రమోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం. తిరుమలలో విగ్రహ వివాదంపై టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. భూమన కరుణాకర్ రెడ్డి విగ్రహంపై చేస్తున్న ప్రచారం అసత్యమని ఆయన విమర్శించారు. ఆ విగ్రహం మహావిష్ణువుది కాదని, అది శనీశ్వరుడి విగ్రహం అని వివరించారు. గత 20 ఏళ్లుగా అదే ప్రదేశంలో ఆ విగ్రహం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రమే కరుణాకర్ రెడ్డి ముస్లిం కన్నీళ్లు కారుస్తున్నారని ప్రశ్నించారు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా అదే విగ్రహం అక్కడే ఉందని గుర్తు చేశారు. పవిత్రమైన తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అబద్ధాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను కించపరిచే అసత్య ప్రచారాలను నిలిపివేయాలని భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి, లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము. ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం, ఎప్పుడో అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక
శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా? దేవతా స్వరూపం కాదా? నేను అది శని విగ్రహం కానే కాదని, అది 100% శ్రీ మహావిష్ణు విగ్రహమేనని చాలా స్పష్టంగా శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహంగా చాలా స్పష్టంగా అది నిరూపించటం జరిగింది. మీరు జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా నేను ఆడపోయి మందు బాటలు వేసినానంట. సరే, ఎంతకైనా దిగజారి మా మీద నిందలు మోపేటువంటి శక్తి ఉన్నది, మీకు యుక్తి ఉన్నది, అధికారము ఉన్నది. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మీరు ఏమాత్రం కూడా బాధ్యతతో వ్యవహరించకుండా తప్పుని ఎత్తి చూపినటువంటి నా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే భయపడేటువంటి వ్యక్తిని కానే కాదు. ఇప్పుడే నేను ఏదో విషయం కూడా విన్నాను, నన్ను ఏదో అరెస్ట్ చేయబోతున్నారని. మీరు ఏం చేసుకున్నా భగవద్భక్తునిగా మీరు నన్ను నాస్తికుడుగానో లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఆచరించేవాడుగానో మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు, కిరస్తానిని కాదు. నేను స్వచ్ఛమైనటువంటి హిందువును. ఆ హైందవ ధర్మ పరిరక్షణ కోసమే మీ మాదిరిగా ఉద్యోగాలు కొట్టడానికి రాజకీయాలు చేసినటువంటి వాడిని కాదు. నేను హిందూ ధర్మం పట్ల అపరిమితమైనటువంటి అనురక్తి కలిగి భక్తి విశ్వాసాలతో అనేక పూజ్యనీయులైనటువంటి స్వాముల ద్వారా విషయ సంగ్రహం చేసి మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడిని కాదు. అలాగే స్వామివారు నన్ను కనుకరించినాడు కాబట్టే అనుగ్రహించినారు కాబట్టే నాకు 3 సార్లు టీటీడీ బోర్డు పదవి. కరీంనగర్ లో అంధ విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీత శిక్షణ అందించే కార్యక్రమంలో భాగంగా సంగీత వాయిద్య పరికరాలను సీఎం స్వయంగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పాటలు పాడగా సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు. విద్యార్థులు పాడిన పాటలతో కూడిన ప్రత్యేక సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. అంధ విద్యార్థుల కోసం మరిన్ని ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ తర్వాత ఆధిపత్యం చేపట్టాలని ఒక పెద్ద వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ ను బెంగళూరులోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు పంపించే వ్యూహం ఇప్పటికే మొదలైందని పేర్కొన్నారు.
ఈడీ ఆఫీస్ వద్ద ఓ హీరోయిన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ పై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే కవితను పార్టీ నుంచి బయటకు నెట్టేసినట్లు ఇప్పుడు కేటీఆర్ ను పక్కకు నెట్టి పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆ వ్యక్తి చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న ఈ కుట్రలు త్వరలోనే బహిర్గతం అవుతాయని రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు సంబంధించిన డ్రగ్స్ మ్యాటర్లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతాలాడుతున్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ స్టేట్మెంట్లోని కేటీఆర్ పేరుని వాడుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కుటుంబంలో నాకౌట్ మ్యాచ్లో ఒకరు బయటికి వెళ్ళిపోయినరు, ఇంకొకరు మాత్రమే మిగిలిరు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పటి కేసులో ఆ స్టేట్మెంట్లో ఉంటున్నటువంటి పేరుతోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టొచ్చు అనేటటువంటి దురుద్దేశంతో తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు కానీ దురదృష్టవశాత్తు అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ వేదిక మీదకించి మేము చెప్తున్నటువంటి దాంతో కేటీఆర్ గారికి కూడా తెలుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత పోరుతోటి రేపొద్దున ఎప్పటికైనా కేటీఆర్ అనేటటువంటి వాడే పార్టీ పగ్గాలు చేతపడతాడు. అది జరగొద్దు అని అంటే కేటీఆర్ని గట్టిగా ఇరికించేటటువంటి ఒక వ్యవహారం ఉండాలి. కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటున్నటువంటి దాని దగ్గర వ్యూహం పన్నుతున్నది ఎవరు అనేటటువంటిది భవిష్యత్తులో మీరు అందరూ కూడా చూస్తారు. ఇది ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఈరోజు ఏదో కలిసిమెలిసి కొట్లాడుతున్నట్టుగా, ఇంకోటి ఏదో అంతా కలివిడిగా, లేకపోతే ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడుతున్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలంతా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో చూడబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పతనమయ్యింది. ఇప్పుడు చీలికలు కూడా మొదలైపోయి ఒకరు చీలిపోయినరు. రానున్నటువంటి కాలంలో లెజిటిమేట్గా కేసీఆర్ కొడుకునే పక్కకు తన్నేసేటటువంటి వ్యూహం రచిస్తున్నటువంటి వారి యొక్క రాజకీయం ఏదైతే ఉందో దానికి సహకరిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఉండి ఇదంతా భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ఇక్కడ గతంలో ఈడీ ఆఫీస్, హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముంగట ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావన తీసుకున్నటువంటి దాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఈ దాన్ని అడ్డం పెట్టి ఎప్పటికైనా కూడా కేసులు ఇరికిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా భవిష్యత్తులో నాకు ఇది కావాలని దాని మీద వ్యూహం పన్నుతున్నారని నేను స్పష్టంగా చెప్పిన. కుటుంబంలో ఉండి పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఒకరు వెళ్ళిపోయారు బయటికి, ముగ్గురుండే, నాలుగో వ్యక్తి అని అంటే అది ఎప్పటికైనా పోయేటటువంటిది ఉండొచ్చు. కానీ ముగ్గురుండే ఒకరు వెళ్ళిపోయినరు, ఇద్దరు. ఈ ఇద్దరు ఉంటున్నటువంటి దాంట్లో కేటీఆర్ గారిని పక్కకేసేటటువంటి కుట్రలు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా. నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా. అది కూడా ఏ బేస్ మీదకి చేస్తారో కూడా నేను చెప్తా ఉన్నా. అది కేంద్రం కింద వచ్చేటటువంటిది, మరి ముఖ్యంగా హోమ్ అఫైర్స్ కింద వచ్చేటటువంటి విషయం. వీళ్ళు ఈడ ఏది పరువు నష్టం దావాలని లేకపోతే ఇంకోటని నోటీసులతోటి డ్రామాలు ఏందో నాకు అర్థమవుతలే. మరి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ దీని మీద లోతుగా విశ్లేషించి దాని మీద ప్రజలకు ముందుకు వచ్చి స్పందించాలి, దాని యొక్క వైఖరి ఏంటిది అనేటటువంటిది. కేటీఆర్ గారిని ఇరకాటంలో పెట్టేటటువంటి కుట్రలు ఆ కుటుంబ సభ్యులే నెక్స్ట్ నాకే కావాలి పగ్గాలని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి వ్యూహం రచిస్తుండని చెప్తున్నా. నేను కేటీఆర్ గారు బయటికి వెళ్ళిపోతున్నాను నేను అనలే. బీజేపీ వాళ్ళు దీని మీద లోతుగా విశ్లేషించి వాళ్ళ యొక్క స్పందన చెప్పాలి. బయట డ్రామాలు వద్దంటున్నా. బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రులు, ఆయన కింద ఉంటున్నటువంటిది ఈ శాఖ నేను ఇప్పుడు చెప్పింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా. ఆయన ఈడ ఉత్తగానే ఆయన నన్ను తిట్టిండు, నేను ఈయన తిట్టినా కాబట్టి ఆయన పరువు నష్టం దావా వేసిండి డ్రామాలందరూ. మాజీ మంత్రి పేర్ని నాని భూ కబ్జా ఆరోపణలపై స్పష్టతనిచ్చారు. తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో అన్ని ఆస్తి వివరాలు అధికారికంగా నమోదు చేసినట్లు చెప్పారు.
అంతేకాకుండా ఐటీ రిటర్న్స్ లో కూడా అన్ని వివరాలు స్పష్టంగా చూపించబడ్డాయని తెలిపారు. అందువల్ల ఇందులో అక్రమాలు లేదా ఆక్రమణలు లేవని ప్రశ్నించారు. 2022లో లింగం రమణమూర్తి నుంచి తాను తన మామగారు తల 500 గజాల భూమి కొనుగోలు చేశామని వివరించారు. ఒక్కో గజానికి 11,500 రూపాయల చొప్పున మొత్తం 57,50,000 రూపాయలు చెల్లించామని రికార్డులతో చూపించారు. భూమి కొనుగోలు పూర్తిగా చట్టబద్ధమని, ఈ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవేనని ఆయన ఖండించారు. కాబట్టి మొత్తం నా పేరున్న ఆస్తులు కానీ, మా వ్యాపారాలు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం. ఏంటి దాపరకం ఎక్కడుంది? రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదయ్యా చూడు శ్యామ్, చూడ సుధా గారిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటిది లాస్ట్ ఇయర్ది. మరి దీంట్లో ఉంది కదా 250 ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉందిగా ఆస్తి కొనుక్కున్నామని. ఎంత పెట్టి కొనుక్కున్నాం? గజం 11,500 రూపాయలు. గజం 11,500 రూపాయల చొప్పున 57,50,000 రూపాయలని లింగం రామణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా మామగారు కూడా 57,50,000 పెట్టి ఆయన కూడా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నారు, ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి. ఆ లింకులు కూడా మీకు తెలుసు, చెప్తా, దానికి కూడా వస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ఏది చెబితే అదే రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ నడుము సముద్రంలో ముంచుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో గ్రూప్ 1 పరీక్షలు జరిగినప్పుడు బీజేపీ నేత బండి సంజయ్ హంగామా చేశారని, ఇప్పుడు మాత్రం కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన రేవంత్ రెడ్డిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒకే విధంగా కలిసి పనిచేస్తున్నాయని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఈ దొంగలాటను గమనిస్తున్నారని హెచ్చరించారు. హైదరాబాద్ ఎంబీబీఎస్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పాస్పోర్ట్ కలిగి ఉండాలని సూచించారు. ఆధార్, ఓటర్ కార్డు లాగా పాస్పోర్ట్ కూడా తప్పనిసరి కావాలని అన్నారు. పాస్పోర్ట్ ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు సులభతరం అవుతాయని, విద్య, ఉద్యోగ అవకాశాలు పొందడంలో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ప్రజలు పాస్పోర్ట్ పొందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తామని, యువత తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు. మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద బాజాబ్తూ ఇలా గ్రూప్ 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తూ మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. మరి మీకు దమ్ముంటే, మాకు ఇష్టం లేదు కానీ భాషకు చెప్తున్నాం, దమ్ముంటే మీరు ఈ గ్రూప్ 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ గ్రూప్ 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు దాని మీద అయ్యరు? ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి. ఎక్కడ వేస్తారు? రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీలకు బకాయిలు భారాన్ని మోపి
విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు వెలువెత్తాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ బకాయిలను చెల్లించేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరిగినా విద్యార్థుల చదువు ఆగిపోకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పేద విద్యార్థుల విద్యను కాపాడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రివర్గం హైలైట్ చేసింది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ప్రత్యేక పథకాలు రూపొందిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు నిస్సంకోచంగా తమ చదువును కొనసాగించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా రాజకీయాల తరపున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు, కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ల నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ము లేదన్నారు. అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. 3rd ప్రిలిమ్స్కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతోని మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. తినే అన్నాన్ని నోట్లోకి వేయ ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా, ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు. సపోజ్కి న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి. రాజకీయ వ్యవస్థలో చేసుకోండి, విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని అన్నారు. గాంధీ కుటుంబం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజాస్వామ్యం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకుల పట్ల గౌరవం చూపాలని సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి చరిత్రకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు గాంధీ కుటుంబం చేసిన సేవలను మరవలేరని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించరని హెచ్చరించారు. రాహుల్ గాంధీ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని, ఆయనపై దాడులు రాజకీయ అసహ్యమేనని అన్నారు. కాంగ్రెస్ త్యాగాల వల్లే ప్రజాస్వామ్యం బలపడిందని కోట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ గారు భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని 14 సార్లు జైలుకు పోయిన సంగతి తెలియదా? నవభారత్ నిర్మాణంలో ఆయన యొక్క చరిత్రను ఎవరు కూడా మార్చివేయలేరని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అనే నిదానంతో రాజభరణాలు రద్దు చేసి బ్యాంకులను జాతీయకరణ చేసి ఈరోజు మరి ఒక స్వచ్ఛమైన పాలన అందించిన గౌరవ ఐరన్ ఉక్కు మహిళ మన ఇందిరాగాంధీ గారు అని తెలియదా అని ఈ సందర్భంగా ఆయన అడగదలుచుకున్నా. గాంధీ కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. నా స్థాయి ఏంది, నా ఏజ్ ఏంది, నా కథ ఏంది, నా కార్ఖాన ఏందని. కానీ ఏదో రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నువ్వు పెద్ద గొప్ప నాయకుడు అవుతావు అనుకుంటే నీకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు 21 శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలిపిన సంగతి నీకు తెలియకపోతే మీ నాయనని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తాను. 21st సెంచరీలో ఈ భారతదేశాన్ని నిలిపిన ఘనత మరి రాజీవ్ గాంధీ గారికి దక్కలేదని సందర్భంగా అడుగుతా ఉంది. అదేవిధంగా మరి 2004లో యూపీఏ గెలిచినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి తీసుకోవడానికి అవకాశం వస్తే అనుభవమైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చిన సంగతి నీకు తెలియదా? 2009లో కూడా
మరి ప్రధానమంత్రి అవకాశము మరి రాహుల్ గాంధీ గారికి వస్తే తీసుకోలేదు. అదే అనుభవమైన ఒక ఆర్థిక శాస్త్రకి ఇచ్చిన సంగతి. మీలేక పదవుల కోసం పాకులాడే కుటుంబం గాంధీ కుటుంబం కాదు. ఇందిరాగాంధీ చనిపోయారు. ఎవరి కోసం చనిపోయారు? తన కుటుంబం కోసం చనిపోలే, ఈ దేశం కోసం చనిపోయారు. రాజీవ్ గాంధీ తన కుటుంబం కోసం చనిపోలే, ఈ దేశం కోసం చనిపోయారు. తల్లి తనయుల బలిదానం ఈ దేశం మర్చిపోదన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. విజయవాడలో దసరా ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం గొప్ప విశేషమని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రైవేట్ హోటల్లో జరిగిన సమావేశంలో అధికారులు, ఎంపీ కేశినేని చిన్ని ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు కార్నివాల్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ విజయవాడ ప్రతిష్టను పెంపొందించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనం కూడా సిద్ధం అవ్వాలని చేసి నేను భావిస్తా ఉన్నాను. నేను విజయవాడ మహోత్సవాలు అనేది అందరి కార్యక్రమం అనే భావన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని చెప్పేసి కోరుకుంటాను. ఈ విజయవాడ ఉత్సవం అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్లటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఎవరి మీద భారం మోపడం కాదు, తప్పకుండా ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పాటు పెద్ద కార్నివాల్ బందర్ రోడ్లో పెట్టబోతున్నాం. తప్పకుండా నగర ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి, భక్తులందరూ కూడా వీటిని వీక్షించాలి. మహేంద్రవరంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. శెట్టి బలిజలతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. 1997లో సీఎం హయాంలోనూ చంద్రబాబు ఇదే విధంగా కుల రాజకీయాలు చేశారని, ఇప్పుడు మళ్లీ అదే బంధాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. శెట్టి బలిజలు చంద్రబాబు కుల ప్రలోభాలకు లోను కాకూడదని సూచించారు. తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కుల రాజకీయాలకు పాల్పడలేదని, భవిష్యత్తులో కూడా చేయబోవని స్పష్టం చేశారు. శెట్టి బలిజల మనోభావాలు కించపరిచిన చంద్రబాబు ప్రజలతో క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఇన్యూసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ అన్నపూర్ణరాజు, దేవస్థానం వైస్ చైర్మన్ దుంగా సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆయన కొనసాగిన ఏ కాలంలోనూ కూడా అమలు చేయలేదు. 97 నుంచి 2004 మధ్య కానీ 2014 నుంచి 19 మధ్యలో కానీ మధ్యలో జరిగినటువంటి దానికి కారణం ఏంటంటే ఆ రోజే శెట్టిబలి సంఘీయులు ఈ జీవోకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు. ఈ జీవో అమలు కావడానికి వీల్లేదని, మా అస్తిత్వానికి ఇది భంగం కలుగుతుందని శెట్టి బలిజీలు గారు మాత్రమే సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలనేటువంటి దాని మీద వెళ్ళారు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయలే. కానీ మొన్న జూన్ మాసంలో కాస్ట్ మాస్టర్ నెపంతో ఈ జీవోని అమలు చేయడానికి ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు. 97లో జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 97 నుంచి గడిచిన 20 సంవత్సరాలుగా అమలు చేయింది చంద్రబాబు నాయుడు గారు 27 ఏళ్ళుగా. మళ్ళీ ఇవాళ ఈ కులంలో ఒక అశాంతిని, అలజడిని సృష్టించడానికి అమలుకు ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు. పాపం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెట్టేయాలని ఒక నాటకానికి తెరదీశారు. వారు ఈ నాటకంలో ఎలా దొరికారంటే జీవో నెంబర్ 25 డేటెడ్ జీవో నెంబర్ MS నెంబర్ 25 10/11/2023న ఒక జీవో రిలీజ్ అయింది. ఆ జీవోలో శెట్టి బలిజ కమ్యూనిటీ పర్టికులర్గా ఎక్స్టెండెడ్ ది రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్స్ ఇన్ ద రెస్పెక్టెడ్ శెట్టి బలిజ caste community to all the districts in the state of Andhra Pradesh bearing the districts cater రాయలసీమ రీజియన్, అంటే రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ఆ జిల్లాలు మినహాయిస్తూ శెట్టి బలిజీలకు సర్టిఫికెట్ ఇమ్మని కోరటం జరిగింది. నేను అడుగుతున్నా, ఎవరైతే ఇవాళ ఈ పాలాభిషేకాలకి పొరుగుల్పారో, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేశారని చెప్తున్నారో, వారు మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి వినాలి. ఈ మాటలు ప్రజల పట్ల చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నిజానికి కేవలం ప్రయోజనాలకే పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కట్టించిన మెడికల్ కాలేజీలను చూపిస్తామని, తనతో వచ్చే ధైర్యం ఉందా అని
చంద్రబాబుకు సవాల్ విసిరారు. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రైవేట్ ప్రయోజనాల కోసం వ్యవహరించే రాజకీయాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కళ్యాణి స్పష్టం చేశారు. కేవలం 5 ఏళ్లు పరిపాలించారు. అందులో 2 ఏళ్లు కరోనాకు పోయింది. కానీ ఆ తక్కువ సమయంలోనే 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని 8,500 కోట్లతో అతను ఆలోచన చేయడమే కాకుండా నిర్మాణం ప్రారంభించారు. అలాగే 5 మెడికల్ కాలేజీలు అతను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ తక్కువ కాలంలోనే నిర్మాణం పూర్తయిపోయి క్లాసులు కూడా ప్రారంభం అవడం జరిగింది. అలాగే ఎన్నికలు అయిపోయి కూడా మనం చూసాం పాడేరు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. అంటే జగనన్న అంతగా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ రావాలని అంతగా తాపత్రయపడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ మెడికల్ కాలేజీల వలన నిర్మాణం ఆలోచన జగనన్న చేయడం వలన ఆ ప్రాంతంలో భూములు విలువ పెరిగాయి, నిర్మాణాల విలువ పెరిగాయి. కాబట్టి తన సొంత వ్యక్తులకి అలాగే ప్రైవేటు వ్యక్తులకి తన బినామీలకి ఈ మెడికల్ కాలేజీలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.